ఏలియాకు ఏమన్నాడండి ఈ యొక్క శతాధిపతి? చూస్తాం లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తాం. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ భాగంలో గమనిస్తే చూడండి, ఆ వ్యక్తి శతాధిపతి చెప్పిన మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా అంటున్నాడు. అంటే యేసు ప్రభు వచ్చి చెయ్యి పట్టుకొని తల్లి తాకుమి అన్నట్టుగా, ఆ చిన్నదాని దగ్గర అన్నట్టుగా ఈ పక్షవాయువు గల వ్యక్తి దగ్గర వెళ్ళి ప్రభు చెయ్యి పట్టుకొని లేపితే లేచిండేవాడండి. అయితే అతడు మరి ఎక్కువ గొప్ప అద్భుతాన్ని పొందాడు. ఎందుకు గొప్ప అద్భుతాన్ని పొందాడంటే ఎక్కువ గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఎందుకు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడంటే ప్రియమైన వాళ్ళారా, తనను తాను తగ్గించుకున్నాడు, యేసు ప్రభుని ఎక్కువగా అనుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమండి అంటే ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువైపోయింది. దాంతో విశ్వాసము చాలా పెరగడం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళారా, అందుకంటాడు కదా ప్రభువా నీవు వచ్చి చేయి పెడితే ఖచ్చితంగా బాగైతుంది. బట్ ఐ ఫీల్ ఏంటంటే మీరు నా ఇంటిలోనికి వచ్చేదానికి పాత్రుడి కాదు, బట్ ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ పవర్ ఇన్ దై వర్డ్. నీ మాటలో శక్తి ఉందని నాకు తెలుసు ప్రభు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో తెలుసుకోవాలి ఏంటంటే ఈ అన్యజనుడు చెప్పినటువంటి ఈ మాట క్రైస్తవ ప్రపంచానికంతా ఒక ఛాలెంజ్ అండి. ఈరోజు అన్యజనుడు చెప్పినటువంటి మాట, అన్యజనురాలు ఎవరు? ఆ యొక్క తూరు ప్రాంతంలో కనాను కుమార్తె వచ్చి ప్రార్థన చేస్తుంది, దావీదు కుమారుడా కరుణించమని. ప్రియమైన వాళ్ళారా, ఆమె చేసినటువంటి ప్రార్థన దేవుని బిడ్డలందరికీ ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆమె వెంబడి కేకలేస్తూ చివరికి వచ్చి యేసు పాదాల మీద పడిపోయింది. అంటే ఎక్కడో వెనక నుంచి అరుస్తుంది, చివరికి ముందుకు వచ్చేసింది, ప్రభు పాదాల దగ్గర పడిపోయింది, ప్రభువుని ఇంకా ముందుకు వెళ్ళలేకుండా చేసింది. అండ్ షీ గాట్ ద ఆన్సర్. ప్రియమైన వాళ్ళారా, అది ఒక అన్య స్త్రీ యొక్క ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, అలాగే ఇక్కడ ఒక అన్యుడు అంటున్నాడు, లార్డ్ ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ దై వర్డ్. నీ మాటలో ఉండేటువంటి శక్తిని నేను నమ్ముతున్నాను అని ఎవరు అంటున్నారు? ఒక అన్యుడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇట్స్ అ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాలి ఏంటంటే నీకు దేవుడిచ్చిన వాగ్దానము కూడా దేవుని మాటయే అంటున్నారు. ఈరోజు నేను చెప్పేటువంటి మాట ఏదంటే నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడా ఏ విషయంలోనైనా అది దేవుని మాట అండి. మరి అన్యుడు అంటున్నాడు ఆ మాట సెలవిస్తే నెరవేరుతుంది అన్నాడు. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రియమైన వాళ్ళారా అది నెరవేరి తీరుతుందండి. అంతే, దట్స్ ఆల్. అదేమవుతుంది? నెరవేరి తీరుతుంది. ఎందుకంటే ఆయన మాట తప్పనటువంటి దేవుడు అంటున్నాడు. ఎవరైనా మాట తప్పవచ్చేమో కానీ యేసు ప్రభు మాట తప్పే దేవుడు కాదు. బైబిల్లో రాయబడింది కదా, భూమి ఆకాశం గతిస్తుంది కానీ నా మాటలో పొల్లైనా సున్న అయినా తప్పదు. దేవుని మాటలో పొల్లు లేదా సున్న ఈ రెండు కూడా తప్పదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నువ్వు చదివేటువంటి వాక్యం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం లేదా బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి వాగ్దానం అది నెరవేరేటువంటి మాట. అది ఏంటది? నెరవేరేటువంటి మాట. ఒక వ్యక్తి నమ్మడం ప్రారంభించాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఒకసారి వాగ్దానం వచ్చింది అంటే ప్రియమైన వాళ్ళారా ఇక ఆ వాగ్దానం పట్టుకొని వెంటబడడం ప్రారంభించాలి. ఏం చేయాలి? ఆ వాగ్దానము పట్టుకొని వెంటపడడం ప్రారంభించాలి. ఒకసారి మన మినిస్ట్రీలో ఒక మైటీ మిరకల్ జరిగిందండి. ఆ మిరకల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి ఇంటిలో దొంగతనం జరిగి మొత్తం చెప్పాలంటే 1/2 కేజీ బంగారు దొంగతనం అయిపోయిందండి. సో ఇట్స్ బట్ న్యాచురల్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసి చెప్పాను ఏంటంటే మీరు పోగొట్టుకున్న బంగారు మొత్తం మీకు వస్తుందని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా భారతదేశంలో ఒక సంగతి తెలుసుకోవాలండి ఏంటంటే డబ్బు పోతే మళ్ళీ దొరకదు, డబ్బు ఇస్తే మళ్ళీ రాదు, బంగారు పోతే మళ్ళీ దొరకదు. దట్స్ బట్ న్యాచురల్. ఓకే, అయితే వారికి ఆ సంగతి చెప్పాను. దే ఫెల్ట్ హ్యాపీ. వారు వెళ్ళిపోయారు. ప్రార్థన మొదలు పెట్టారు. ప్రభువా మీరు మీ దాసుడికి బయలుపరిచారు, ఆ పోయినటువంటి 1/2 కేజీ బంగారు మళ్ళీ వస్తుందని మీరు బయలుపరిచారు, కాబట్టి మీ మాట పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నా. వారు వెళ్ళిపోయారండి. అయితే ఆ రోజు రాత్రి నేను ప్రభు దగ్గర వదిలిపెట్టాలా. ఎందుకంటే వాగ్దానము ఎందుకు వస్తుంది చెప్పమంటారా? నీవు విశ్వాసముతో ప్రార్థన చేస్తానికి వస్తుందండి. వాగ్దానం ఎందుకు వస్తుందంటే దేవుడు నీకు ఇది చేయబోతుంటున్నాడు, దేవుడు నీ జీవితంలో ఇది జరిగించబోతున్నాడు అనేటువంటి మాట యొక్క పర్పస్ ఏంటంటే దట్ యు మే ప్రే విత్ మోర్ ఆర్ గ్రేటర్ ఫెయిత్ అండి. ఇంకా విశ్వాసముతో నువ్వు ప్రార్థించాలి అని. ప్రియమైన వాళ్ళారా మరుసటి రోజు పొద్దున 7 గంటలకు భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు.
ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే వారు తలుపు తెరిచే సమయానికి మార్నింగ్ ఆ యొక్క పై అంతస్తులో ఉండేటువంటి తలుపు దగ్గర చిన్న మూట బంగారు నగలాడ పెట్టి పారిపోయారంట ప్రేమిన వల్ల. వై? ఏంటి కారణం? ఒక్కసారి దేవుడు మాట చెబితే ప్రేమిన వాళ్ళారా, ఆంధ్రకేస్తవ గీతలో పాట ఉంటుంది, పట్టు విడకు, ఇంక దాన్ని నువ్వు వదిలిపెట్టద్దు అంతే. అది దేవుడు కోరేటువంటిది ప్రేమిన వాళ్ళారా. దేవుడు ఎందుకు వాగ్దానాన్ని ఇస్తాడు అంటే టు బూస్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పెంచేదానికి దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క శతాధిపతి ఏమన్నాడు, ప్రభువా నేను కూడా అధికారాన్ని కలిగిన వాడా, నేను కూడా ఆజ్ఞాపిస్తే ఏమైతుంది, నా సైనికులు ఏం చెబితే అది చేస్తారు, అలాగే మీరు కూడా ఏం చెప్పినా జరుగుతుంది ప్రభువా. అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, లూకా సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 7:8. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యుమంటే ఇది చెయ్యునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే మొట్టమొదట యేసు ప్రభువును సంధించాలండి. ప్రభు ఏమన్నాడు, ఇశ్రాయేలులోనైనా ఇటువంటి విశ్వాసం కాదు, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అన్నాడు. ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు. ఎంత ఛాలెంజింగ్ వర్డ్ అండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం కోరుతుంటున్నాడంటే సవాలుతో కూడినటువంటి విశ్వాసం కోరుతాడు ఎప్పుడు కూడా. అంటే ప్రేయర్ చేసి చాలా మంది రొటీన్ ప్రేయర్స్ చేస్తా అంటారు. రొటీన్ ప్రేయర్స్ మంచిదే అండి, నేను కాదని చెప్పాను. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఆ ప్రార్థనలో అతి బలమైనటువంటి విశ్వాసం ఉండడం ప్రారంభించాలి. మామూలు విశ్వాసంగా ఐక్య శతాధిపతి అన్నాడు, మాట మాత్రమే సెలవిమ్ము అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏంటి యేసు ప్రభు యొక్క మాట? లూకా సువార్త 4వ అధ్యాయం 36వ వచనం. అందుకందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. యేసు ప్రభువు గురించి వ్రాయబడింది కదా, ఇది ఎట్టి మాట. ఆ భాగంలో చూడండి, ఎట్టి మాట అంటే యేసు ప్రభు దయ్యము పారదోలినందుకు వీళ్ళు ఆశ్చర్యపోలేదు, యేసు ప్రభు మాటలో ఉండే శక్తికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఎటువంటి మాట? ఎందుకంటే ఆయన అధికారముతో ఆజ్ఞాపిస్తాడు, ఆయన శక్తితో ఆజ్ఞాపిస్తాడు, ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి అపవిత్ర ఆత్మలు కేకలేసి పారిపోతుంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో తెలుసుకోవాలి, యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉంటున్నాడు అండి. అండ్ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయన చెప్పిన మాటలో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఎంత మట్టుకు నమ్ముతావు? ఆయన మాటలలో ఉన్నటువంటి శక్తిని ఎంత మట్టుకు నమ్ముతావు? ప్రియమైన వల్ల దేవుడు సేవకులు చెప్పారా, ప్రవచించారా, లేకపోతే ఒక దర్శనంలో చూసారా? మన జీవితంలో తెలుసుకోవాలి. ఇక అది చాలా అనుకోవాలి, దేవా ఐఎమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది పట్టుకొని నేను మొదలు పెడుతుంటున్నా. లేదా నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావు, ఆ వాక్యం చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడా? ప్రియమైన వాళ్ళ దేవుడు నీతో మాట్లాడా? ఆ మాట చాలు ప్రియమైన వాళ్ళ. ఆ మాట పట్టుకొని ఎంతవరకు వెళ్ళొచ్చండి? ఇక వర్ణించలేము. అది నేను చెప్తుంటున్నా. ఏ స్థాయికైనా ఒక వ్యక్తి వెళ్ళవచ్చు, ఏ స్థాయికైనా. మన చర్చిలో ప్రజలకు తెలుసండి, ప్రభు మా ఇంటిలో చేసిన అద్భుతం. మా చిన్న కుమారుడి విషయంలో దేవుడు ఆ యొక్క మహిమగల కార్యం జరిగించింది అందరికీ తెలుసు. అయితే బిఫోర్ దాట్ ఆ యొక్క సంఘటన రాకముందు దేవుడు నాకు బైబుల్ స్టడీలో వాగ్దానం ఇచ్చాడు. ఆ టైంలో నేను కాలేజీలో పనిచేస్తా ఉండినాడు. మార్నింగ్ ఐ గాట్ అప్, బైబిల్ తీసుకొని చదువుతుండినాడు. ఆ టైంలో ఇశ్రాయేలీయుల యొక్క ఎక్సడస్ అంటే ఇక ఐగుప్తులోంచి బయటికి రావడం, ఆ సంభవాలు చదువుతూ, ప్రియమైన వాళ్ళారా, ఎర్ర సముద్రం ఒక ప్రక్క, పీహ హీరోతు అరణ్యం మరి ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క ఐగుప్తు సైన్యం. అప్పుడు ఫరో అరణ్యము వారిని కప్పివేసిన అనుకుంటాడు. అయితే నేను ఇశ్రాయేలీయుల మధ్య మహిమ పొందుతాను. నిర్గమకాండంలో ఆ మాట చదివాను, మళ్ళీ చదివాను. ఎందుకు మళ్ళీ చదువుతున్నాను నాకు తెలియదు. అయితే చివరికి అనుకుంటూనే ఉన్నా, ఈ మాటే చదువుతున్నానే, కిందికి పోవడం లేదు ఎందుకని. అయితే చదివి చూస్తే టైం అయిందని కాలేజీకి వెళ్ళిపోయినా. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు నా కార్ నేను డ్రైవ్ చేస్తా ఉన్నానండి, దేవుని స్వరం వినిపించింది. అదే మాట, అరణ్యము వారిని కప్పివేశారని ఫరో అనుకొనును, నేను మహిమ పొందుతా. కాలేజ్కి వెళ్ళాను,
బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడ్డాను చాక్ తీసుకొని. ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ అదే వాయిస్ వినింది. దేవుడు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. ఎందుకు ఎన్నిసార్లు వాగ్దానం ఇస్తున్నాడంటే, ఎందుకంటే నేను ఒక అగ్ని పరీక్ష కూడా వెళ్ళబోతా ఉంటున్నాను. ఒక ఆడియల్ అగ్ని పరీక్ష అండి. ఆ యొక్క అగ్ని పరీక్ష కూడా వెళ్ళిపోతున్నాను కాబట్టి దేవుడు ముందే ప్రిపేర్ చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి న్యూస్, చిన్న కుమారుడికి తేలుగుట్టింది అనేటువంటి న్యూస్ అండి. ప్రియమైన వాళ్ళారా, దాని తర్వాత నాటకీయ పరిణామాలు మీకు అందరికీ తెలుసు. చివరికి సిఎంసి వేలూరులో ఉండేటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ డాక్టర్స్ తో మాట్లాడడం. ప్రియమైన వాళ్ళారా, మయోకార్డైటిస్ అన్నారు, ఇక పల్మనరీ ఎడిమా. ప్రియమైన వాళ్ళారా, లాస్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక జీవన్ మరణ పోరాటం దాదాపు పరిసమాప్తికి వచ్చింది. చివరి రోజు, చివరి గడియ. డాక్టర్స్ నన్ను పిలిచి లోపలికి పిలిచి చెప్పినటువంటి మాట ఏదంటే, చూడండి అబ్బాయి అయిపోయిందండి, నాలుక బ్లూ అయిపోయింది, ఇదిగో గోర్లు బ్లూ అయిపోతుంటున్నాయి, ఇక మిగిలింది కొద్ది టైం మాత్రమే అని చెప్పి మీకు చూపిస్తుంటున్నాం, ఇక అయిపోయిందండి అని చెప్పేసి బయటికి పంపించారు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు వినపడుతుందండి ఆ స్వరం. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు డిస్కరేజ్ కావడం దేవుని చిత్తంగా. గాడ్ వాంట్స్ టు బూస్ట్ అప్ యువర్ ఫెయిత్ అండి. నీ విశ్వాసాన్ని పెంపొందింపజేయడం దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళ కొద్ది నిమిషాలకే డాక్టర్స్ బయటికి వచ్చారు, సర్టిఫైయింగ్ దట్ ద చైల్డ్ వాస్ డెడ్. అబ్బాయి చనిపోయాడని. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు కూడా విశ్వాసమా? ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు కూడా విశ్వాసమా? అప్పుడు గదిలోనికి వెళ్ళాను, బాబు బాడీ ఉంటే అప్పుడు నేనేం జ్ఞాపకం చేసుకున్నాను? దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నా. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు చెప్తుంటున్నారంటే, మన జీవితంలో దేవుడు కూడా నీవు విశ్వాసములో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావో, దేవుడు కూడా నీ విశ్వాసపు స్థాయిని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది గమనించండి, అది గమనించండి. అప్పుడే మీకు తెలుసు, ప్రభు దిగి రావడం, చనిపోయినటువంటి అబ్బాయిని బ్రతికించాడు, దేవుని నామమహిమార్థమై. అండ్ దట్ వాజ్ అ న్యూస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే టీవీలోకి అన్యుడైనటువంటి డాక్టర్ వచ్చాడు. అయితే ప్రియమైన వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు నీవు జవాబు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు, దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పమంటారా? నీ యొక్క విశ్వాసపు స్థాయిని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అందుకే లాజరు రోగి అయినప్పుడు దేవుడు స్పందించలేదు. కారణం, యేసు ప్రభు ఇంకా గొప్ప విశ్వాసాన్ని వీళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాడు. ఈ యొక్క సహోదరుల దగ్గర, ఓకే, యు నో దట్ జీసస్ ఇస్ హీలర్, యేసు ప్రభు స్వస్థపరిచేవాడని మీకు తెలుసు. అయితే ఐ వాంట్ యూ టు నో అండ్ ఎక్సర్సైజ్ ఫెయిత్ దట్ జీసస్ కెన్ రైజ్ ద డెడ్. యేసు ప్రభు మృతులను లేపుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి చచ్చిపోయినప్పుడు ఏమన్నా చెప్పి పంపిస్తారా అంటే చెప్పి పంపిస్తారండి. ఎందుకంటే వారి విశ్వాస స్థాయి అక్కడే ఉంది. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. గనుక ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. చూడండి, యేసు ప్రభు యొక్క మాటలో ఉండే శక్తి, ఆ యొక్క వర్డ్ పవర్. ప్రియమైన వాళ్ళని చూసినట్లయితే ఆయన గాలిని గద్దించాడు. గాలి అంటే ప్రియమైన వాళ్ళ స్టెబిలిటీ లేనటువంటిది. రెండవదిగా చలరేగేటువంటి సముద్రాన్ని, ఇంగ్లీష్ బైబిల్లో రేజింగ్ వాటర్స్ అని ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క నీళ్లు చలరేగుతుంటున్నాయి. ఆ నీళ్లు చలరేగుతుంటే చలరేగే నీళ్లతో మాట్లాడవచ్చా? ప్రియమైన వాళ్ళారా, ఆయన లేచి గాలిని గద్దించాడు. రెండవదిగా ఆ యొక్క సముద్రాన్ని గద్దించాడు. లేచి గాలిని గద్దించాడు, చలరేగేటువంటి తరంగాలను గద్దించాడు. బైబిల్ ఏమని చెప్తుంది తెలిసిన, ఒక చోట సముద్రము మిక్కిలి నిమ్మలమాయని వ్రాయబడింది. పిన్ డ్రాప్ సైలెన్స్ అంట. అంటే ఏదో అంతెత్తు అలలు కూడా రావడంలా. ఇప్పుడు ఆ యేసు ప్రభు యొక్క మాట బయలుదేరగానే ఆ యొక్క సముద్రం, ఆ గలిలయ సముద్రం ఏ విధంగా ఉంది? సముద్రములాగా లేదు, ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా మారిపోయిందండి. అంటే ఒక చదునైనటువంటి భూమి లాగా అనుకుందామా, ఆ విధంగా మారిపోయిందండి. కారణం, యేసు మాటలో ఉండేటువంటి శక్తి. ప్రియమైన వాళ్ళారా, అందుకే నేను అంటున్నాను, దేవుని వాగ్దానము మనం పట్టుకోగానే ఎటువంటి ప్రార్థన చేయాలంటే, ఇక ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాసం కొండలను పెకలించేటువంటి విశ్వాసంగా మారడం ప్రారంభించాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఒక కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే, యేసు ప్రభు ఏమో కొండను చూచి అన్నాడు, అపోస్తలుడైన పౌలు కొండలను అన్నాడు. అంటే యేసు ప్రభు అన్నాడు కదా, ఆయన చేసిన క్రియలు చేస్తాం, ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాం.
ప్రభు కొండను గురించి మాట్లాడితే, ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అపోస్తలుడైన పౌలులో దేవుడిచ్చిన విశ్వాసం ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ మౌంటైన్, ఒక కొండ కాదు, కొండలను పెకలించగలమన్నాడు. ప్రేమిడ వాళ్ళని ఏం చేయగలం? కొండలను పెకలించగలం. అయితే నీ జీవితంలో కొండలను పెకలించాలంటే, కొండలను కదలించాలంటే విశ్వాసము ద్వారా దేవుణ్ణి కదలించు అంటున్నా. నీ జీవితంలో కొండలను కదలించాలంటే విశ్వాసము ద్వారా ఏం చేయాలి? దేవుణ్ణి కదలించడం ప్రారంభించాలి. ఈ శతాధిపతి ఏం చేశాడు? ముందు దేవుణ్ణి కదలిస్తా ఉంటున్నాడు. ప్రభువా మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. బైబిల్లో చూస్తే ప్రభు నిర్ఘాంతపోయాడు. ప్రవీణ వాళ్ళ ప్రభువును కూడా ఆశ్చర్యపరచడమా? ప్రపంచంలో ఎవరినైనా ఆశ్చర్యపరచవచ్చు, కానీ చివరికి యేసు ప్రభు ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎవరు? ఆ యొక్క అన్యుడైనటువంటి శతాధిపతి. అంటే ఆ విశ్వాసం యేసును కదలించింది కాబట్టి ఇక ఏదైనా కదలిపోతుందండి. నేనేం చెప్తున్నానంటే, నీ విశ్వాసం మొదట దేవుణ్ణి కదలించాలి. ప్రేమైన వాళ్ళారా, నీ యొక్క విశ్వాసం మొట్టమొదట యేసు ప్రభువును కదలించాలి. అదే శతాధిపతి చేసింది. ఆ పిదప ఎన్ని కొండలైనా కదలడం ప్రారంభిస్తాయి. ఎన్ని కొండలైనా ప్రభు రోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో అనేక సందర్భాల్లో క్రాస్ రోడ్స్ దగ్గర మనం ఉంటాం. అంటే ఇక ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జామినేషన్ కి మనం వెళ్తా ఉంటున్నాం, సరిగ్గా ప్రిపేర్ కాలేదు, తర్వాత సబ్జెక్టులో సరిగ్గా నాలెడ్జ్ లేదు, తర్వాత లాంగ్వేజ్ లేదు. అయితే ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వస్తే దేవుడు నీకు డిస్టింక్షన్ ఇస్తాడని ప్రవచనం వచ్చింది. ప్రిమిడ వాళ్ళారా, ఆపిదప్ప ఇక క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది నీకు సంబంధం లేదు. ఆపిదప్ప నీ కెపాసిటీతో నీకు సంబంధం లేదు. ఆపిదప్ప నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనే దానికి సంబంధం లేదు. ఆపిదప్ప నీకు సబ్జెక్ట్ లో అవసరమైనటువంటి నాలెడ్జ్ లేదు అనేటువంటి అది సంబంధం లేదు. ఇక నీకు సంబంధం ఏంటంటే, యూ హ్యావ్ టు కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రామిస్. ఆ యొక్క వాగ్దానానికి కనెక్ట్ అయిపోవాలి. ఇక మిగిలిన అన్ని కూడా ఆ సముద్రంలో ప్రేమ వల్ల మునిగిపోవాలండి. అది విశ్వాసం. దేవుడు ఏం కోరుతాడంటే, నువ్వు ఎంత ఆయన మాటను నమ్ముతుంటున్నావు, ఎంతగా నమ్ముతుంటున్నావు ఆయన మాట. రిజల్ట్ తో మనకు సంబంధం లేదు ప్రేమ వాళ్ళని ఎప్పుడు చెప్తుంటాను ఆ మాట. ఏదంటే, నీ ప్రార్థన పోరాటంలో నీకు వచ్చేటువంటి రిజల్ట్ నీకు దేవుడు ఇస్తాడని నీవు ఎదురు చూస్తే ఓకే. నీకు అది కాకుండా ఇంకొకటి వస్తే డోంట్ కేర్ ఎట్ ఆల్, అస్సలు కేర్ చేసుకోవద్దని చెప్తా. ఒకసారి ఈ జరిగిన సంఘటన నేను చెప్పాను. అప్పుడు మన మినిస్ట్రీ కింద ఉండేదండి. ఆ టైంలో నేను వాక్యం చెప్తుంట తర్వాత ప్రేయర్ అనగానే ఒక సిస్టర్ లేచి నిలబడ్డారు. తన పిడికిని బిగించుకొని ఉందండి, కొట్టేదానికి కాదు ప్రవీణ వాళ్ళారా. అయితే ఎక్సైట్ అయ్యింది, బాగా ఆవేశానికి లోనైంది, గట్టిగా కేకేసింది. వాక్య పరిచయ తర్వాత ప్రార్థనకు మధ్య ఏంటి ఆమె కేక్ అంటే, ఉద్యోగ ప్రయత్నానికి నేను వెళుతూ ఇదిగో ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే పరీక్షకు ముందు మీ దగ్గరికి వచ్చాను. వస్తే మీరు ప్రార్థన చేసి ఇదిగో నీకు జయం వస్తుంది, ఉద్యోగం వస్తుందని మీరు చెప్పారు బ్రదర్. కాబట్టి నేను ఆ మాటను పట్టుకొని విశ్వాసముతో నమ్మకంగా నేను ఇక్కడికి వెళ్ళి పరీక్ష రాశాను అని షూర్ అవుతా ఉందండి ఆమె. అయితే ఏమనిందంటే, ఫలితాలు వచ్చాయి, ఫలితాలలో నేను సెలెక్ట్ కాలేదు, నంబర్ లేదు. ఏంటి? గవర్నమెంట్ ఫలితాలు రిలీజ్ చేసింది ప్రవీణ వాళ్ళారా. రిలీజ్ చేస్తే ఆమె నంబర్ లేదు. ఇప్పుడు అవేమనిది చెప్పంటారా? అయినప్పటికీ రిజల్ట్ నేను నమ్మడం లేదు, దేవుని సేవకుడు చెప్పిన మాట నమ్ముతుంటున్నా. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అనుకొని ఇదిగో మొదటి జీతం తీసుకొని వచ్చాను అనిందండి. మొదటి జీతం తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం డిక్లేర్ చేసిన రిజల్ట్ కి నాకు సంబంధం లేదు, నా దేవుడు సేవకుని ద్వారా చెప్పిన మాట నాకు చాలనింది. నేను షేక్ అయ్యాను ప్రేమిణ వాళ్ళారా. ఇదేంటి నాయన ఇంత పెద్ద విశ్వాసం, ఎలా ఇది హ్యాండిల్ చేయాలి ప్రేమిణ వాళ్ళారా? సరే ప్రేమిణ వాళ్ళ ఆమె వెళ్ళిపోయింది. రాత్రి నేను ప్రభు దగ్గరికి వచ్చిన, ప్రభువా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ ప్రభువా, ఎందుకంటే ఆమె నీ సేవకుడు చెప్పిన మాట నమ్మింది. దట్స్ ద రీజన్ వై ఈ రోజు నాకు ఒక అద్భుతము కావాలి. ప్రేమిణ వల్ల ప్రాబబ్లీ ఐ స్ట్రగుల్ విత్ లార్డ్. ఒక గంట కావచ్చండి. మార్నింగ్ ఆ రోజు ఈనాడు పేపర్ ని చూస్తే న్యూస్ అండి, వెల్లడించిన ఫలితాలలో అక్రమాలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలిసింది అనేటువంటి న్యూస్ వచ్చేసింది. నెక్స్ట్ డే ఆ ఫలితాలు రద్దయ్యాయి అని న్యూస్ వచ్చింది. తర్వాత వారానికి ఫలితాలు వచ్చాయి, ఈమె సెలెక్ట్ అయిందండి ఉద్యోగంలో. నీవు దేన్ని నమ్ముతుంటున్నావు? ఆ శతాధిపతి చెప్పిన మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
in the power of the word of God, in the creative power of the word of God, in the healing power of the word of God, in the power of his resurrection, in the power of his miracles అండి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే నీకు వచ్చే ఏ ఫలితం నీవు అడిగింది కాకపోతే చెత్తబుట్టలో పడేసాయి. అండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ అలోన్ కౌంట్స్ అండి. నువ్వు ఏది అడుగుతావు అదే నిలబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయండి. సూర్యుడు వెనక్కి తిరగాలంటే వెనక్కి తిరగాలి, అది యెషయా ప్రవచన పరిచర్యలో. ఆగిపోమంటే ఆగిపోవాలి, అది యెహోషువ పరిచర్యలో. ప్రియమైన వాళ్ళ గడియారపు ముళ్ళు వెనక్కి తిరగమంటే అంటే లేదు మొత్తం రివర్స్ అవుతుందంటే మొత్తం రివర్స్ కావాలి. ప్రియమైన వాళ్ళ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడు నేనంటాను అయితే ఒకటే, హౌ మచ్ డు యూ బిలీవ్? బైబిల్లో రాయబడింది కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలి? సమస్య వైపు కాదు, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీ తరగతిలో అందరూ చాలా ఖరీదైన డ్రెస్ వేసుకుంటున్నారు, అప్పుడు తప్పకుండా అందరి డ్రెస్ చూసి ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకు చెప్తారు. ఏమని చెప్తారు? అమ్మ, అందరూ మంచి డ్రెస్ వేస్తున్నారమ్మా, కాబట్టి నాకు కూడా మంచి డ్రెస్ ఉంటే బాగుంటుంది. ఎందుకు మంచి డ్రెస్ అడుగుతున్నావు చెప్పమంటారా? అందరి డ్రెస్ చూసి. ఇన్ ద సేమ్ వే విశ్వాసములకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూసే కొద్దీ ప్రియమైన వాళ్ళారా విశ్వాసము పెళ్ళుపుకుతుందండి. సమస్య వైపు చూసే కొద్దీ మునగడం ప్రారంభిస్తావు. పేతురులాగా యేసు వైపు చూసే కొలది నీళ్ళ మీద నడవబట్టే నడుస్తావు. ప్రియమైన వాళ్ళారా, ఎవరి వైపు చూస్తూ ఉంటున్నావు? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, ఎవరి వైపు నువ్వు చూస్తుంటున్నావు? విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అన్నాడు, ఓకే, ఇంత గొప్ప విశ్వాసమా? మే దట్ బి, అది జరుగునుగాక. అప్పుడే ఇంటిలో ఉండేటువంటి దాసుడి యొక్క పక్షవాయు ఎన్ని సంవత్సరాలు అతడు బాగుపడి లేచికొచ్చున్నాడు. కారణం బిలీవింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసు మాట యందు నమ్మకం వచ్చడం, అది విశ్వాసము కాదు. ప్రభు అన్నాడు కదా, గొప్ప విశ్వాసం. అది కూడా ఇంత గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసంలో కూడా మళ్ళీ క్యాడర్ అండి, లేదా డిగ్రీ, లెవెల్ ఆఫ్ డిగ్రీ ఏంటంటే ఇంకా గొప్ప విశ్వాసం.